అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ రాగి సంగటి చికెన్ చారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి, చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఇంచంతా చెక్క, లవంగాలు, ఒక 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ అన్ని గసగసాలు, తర్వాత పచ్చి కొబ్బరి కొద్దిగా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఒక చిన్న టమాటోని కట్ చేసుకుని వేసుకుని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, చిన్న ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా ఇప్పుడు వేసుకుని ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అయితే ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేస్తూ ఉండాలండి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత ఓపెన్ చేస్తే ఇలా వాటర్ అయితే చికెన్ నుంచి వచ్చింటుంది కదండి. అప్పుడు చిన్నగా తరిగిన టొమాటోని కట్ చేసుకొని ఇప్పుడు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలిసేలాగా అంతా కలుపుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటాం కదండి, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వీడియోలో చూపించలేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మసాలా వేసినప్పుడే అంతా ఒకసారి కలిసేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎంత కావాలో మనకి చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం తిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ చారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్లో ఉప్పు కారం సరిపోయిందా లేదో ఒకసారి చూసుకొని ఇలా మూత పెట్టుకొనేసి ఒక 20 మినిట్స్ వదిలేస్తే చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. అంత చికెన్ ఉడికే లోపల సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వేడి వేడి రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ చూద్దాము. చూసారా, చికెన్ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ చారు మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.